నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. గాయములు, వేదనలు, బాధలు, శోధనలు ఎప్పుడూ మానవుని వెన్నంటూ ఉంటాయి. తద్వారా అనారోగ్యానికి గురవుతాం. 2000 సంవత్సరముల క్రితము శిలోలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ప్రభువు, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన రక్తము ద్వారా విమోచన కలుగును. మరియు దేవుడు ఈ దినము నీకు వాగ్దానం ఇస్తున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని అభయమిస్తున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును. హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది. హృదయ స్వస్థత కూడా దేవుడు కలిగించును, స్వస్థపరచును. దేవుని ప్రార్థించు. శరీర స్వస్థత మరియు హృదయ స్వస్థత దయచేయును. మనము నోటితో అడిగినచో దేవుడు శీఘ్రమే తన స్వస్థత నీకు దయచేయును. యేసు నామములో తక్షణమే స్వస్థత నీకు లభించును. దేవుని స్తుతించు. దేవుడు నీకు స్వస్థతను, జీవమును అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.